నమస్తే. ఒక చిన్న వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఏడాది ముందే ఓ 5 ఏళ్ల చిన్నారికి పోలియో సోకింది. ఆ తర్వాత ఏకంగా 73 సంవత్సరాల పాటు ఇనుప ఊపిరితిత్తుల యంత్రం సాయంతో జీవించింది. అయినా జీవితంపై ఆశను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. ఇదే అమెరికాలో ఐరన్ లంగ్ ఉపయోగించిన చివరి పోలియో రోగి మార్తా లిల్లర్డ్ కథ. 1950ల మధ్య కాలంలో 5 ఏళ్ల వయసులో మార్తా లిల్లర్డ్కు పోలియో సోకింది. ఒకరోజు ఉదయం నిద్రలేచిన ఆమె దిండు మీద నుంచి తలను కూడా పైకెత్తలేకపోయింది. అప్పటికే పోలియో గురించిన వార్తలు ఎక్కువగా వింటూ ఉండడంతో తనకు కూడా అదే వ్యాధి వచ్చింది అని వెంటనే గుర్తించింది అని ఆమె సోదరి సిండీ మెక్వే తెలిపారు. కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, వాటర్ థెరపీ ద్వారా కోలుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ఎడమ చేతిని కొంతవరకు, కాళ్లను కూడా ఉపయోగించగలిగింది. మార్తా బ్రతకడానికి ఆధారం ఐరన్ లంగ్ అనే భారీ యంత్రం. ఈ పరికరం శరీరం చుట్టూ వాక్యూమ్ సృష్టించి ఊపిరితిత్తులు గాలిని లోపలికి పీల్చుకునేలా చేస్తుంది. 1950లలో పోలియో విజృంభించిన సమయంలో వేలాది మంది రోగులు ఇలాంటి యంత్రాలపైనే ఆధారపడి జీవించారు. అయితే చాలా మంది పిల్లల్లా మార్తా ఈ యంత్రాన్ని చూసి భయపడేది కాదు. అది ఆమెకు రీఛార్జ్లా అనిపించేది అని ఆమె సోదరి చెప్పారు. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ మార్తా వెనుకడుగు వేయలేదు. ప్రత్యేక మార్పులు చేసిన కారును స్వయంగా నడిపేది. ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించేది. బీగల్ జాతి కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకునేది. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే కూడా ఆమెకు ఎంతో ఆసక్తి. 20 ఏళ్లకు పైగా పరిచయం ఉన్న ఈజిప్టుకు చెందిన బహాసల్హ్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. అయితే కొద్ది నెలలకే జూన్ 26న 78 ఏళ్ల వయసులో మార్తా కన్నుమూసింది. పోలియో ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 200 పోలియో ఇన్ఫెక్షన్లలో 1 శాశ్వత పక్షవాతానికి దారితీస్తుంది. పక్షవాతానికి గురైన వారిలో కొందరు శ్వాస కండరాలు పనిచేయక మరణిస్తారు. 1955లలో పోలియో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారింది. అమెరికాలో 1979లో పోలియో నిర్మూలన జరిగినట్లు ప్రకటించారు. అయితే మార్తాకు పోలియో సోకినప్పుడు ఆ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అప్పటికే అవకాశం చేజారిపోయింది అని ఆమె సోదరి భావోద్వేగంతో చెప్పారు. 73 సంవత్సరాలు ఒక యంత్రం సాయంతో జీవించిన జీవితాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఆస్వాదించింది మార్తా లిల్లర్డ్. ఆమె కథ మనిషి సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదు, పోలియో వ్యాక్సిన్ ఎంత విలువైనదో గుర్తు చేసే మానవ గాథ కూడా.